హిందూపురం బరిలో అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా అగ్గిపెట్టె గుర్తుపై పోటీ చేస్తున్నాను. నేను ఒక 10-12 రోజులుగా నాకున్న సన్నిహితులతో, హితులతో, అలాగనే శ్రేయోభిలాసులతో, మేధావులతో దీని పట్ల బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటనంటే, నేను చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతికి సంబంధించిన అంశాలతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని కూడా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా గెలిచొచ్చిన వెంటనే అర్హులైనటువంటి వారందరికీ కూడా అది అందేలాగా పార్టీలకు అతీతంగా అది ఖచ్చితంగా నిర్వహిస్తూ ఈ నా గెలుపు తర్వాత ఈ హిందూపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు లబ్ధి చేకూరే గొప్ప ప్రణాళికతో నేను ముందుకొస్తున్నాను. ఆ ప్రణాళిక ద్వారా ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. ఇది ప్రభుత్వ పథకంతో సంబంధం లేదు. ఇది నేను వ్యక్తిగతంగా ఆలోచించి ఆ ప్రణాళికను నేను రూపొందించాను. కాబట్టి తప్పకుండా ఈ ప్రణాళిక ద్వారా హిందూపురం టౌన్లోనే మీరందరూ చూస్తారు. ఆ లబ్ధి పొందిన వ్యక్తుల్ని కూడా తర్వాత మీరు పలకరించవచ్చు, పరిశీలించవచ్చు. ఇది నేనేదో ఊరికినే నోటి మాట చెప్పట్లేదు. కాల వ్యవధి గెలిచొచ్చిన వెంటనే దాన్ని సర్వే చేసి దాని తాలూకా దానికి ఎలాగ దాన్ని అనుసంధానం చేయాలి, ఆ అంశాలనేటువంటి చూసి ఖచ్చితంగా 1,00,000 లబ్ధి చేకూరేటువంటి ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తాము. దానికి 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాల లోపు పూర్తి చేయాలనేటువంటిది మా ప్రగాఢమైన సంకల్పం. 2 ఏళ్లలో పూర్తయిపోతుంది. ఎందుకంటే ఇది నేను ఒక్కడనే కాబట్టి, ఇది నేను ఒంటరిగా చేయాల్సింది. నేనేదో ఈరోజు 1 నెల 2 నెలలు అంటే సరికాదు. సరిగ్గా సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపు. అయితే కార్యక్రమం అయితే వచ్చిన 3 నెలల తర్వాత మొదలు పెట్టేస్తాం ఆ కార్యక్రమం. అంటే నగదు రూపంలో వాళ్ళకి లబ్ధి చేకూరుతుందా లేదంటే? మీరు అడుగుతారని తెలుసు. అంటే డబ్బు ఇవ్వడానికి నా చేతిలో డబ్బు ఏం లేదు. రెండోది, డబ్బు ఇవ్వడం నా లక్ష్యం కాదు. వాళ్ళకి 1,00,000 రూపాయల లబ్ధి చేకూరేటువంటి ప్రణాళిక అది ఏమిటి, అది ఎలాగనేటువంటిది అద్భుతంగా తయారైంది. నేను 10వ తేదీ బహిరంగ సభలో దాని యొక్క ప్రాజెక్ట్ని మీకు మీడియాకి కూడా సంపూర్ణంగా నేను తెలియజేస్తాను. అతిపెద్ద బహిరంగ సభని 10వ తేదీన మనకు అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాము. తప్పకుండా ఈ 1,00,000 రూపాయల లబ్ధిని చేకూర్చేటువంటి ప్రణాళికని మీ ముందు ఉంచుతాను. ఇది నేను ఉన్నంత వరకే కాదు, నా తదనంతరం కూడా వాళ్ళకి ప్రతి 5 ఏళ్లకు 1,00,000 రూపాయల లబ్ధి అలా చేకూరుతూనే ఉంటుంది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా? ప్రభుత్వంతో సంబంధం లేదు. ఇది నేను వేరుగా చేస్తున్నా. నేనేంటనేది మీకు అందరికీ చెప్తాను. మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నేను చెప్పానంటే నిలబడతాను. అది గెలిచి వస్తే నాకు సాధ్యమవుతుంది.